మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కర్రీ ఐటమ్స్ చేసుకున్నాము, రైస్ ఐటమ్స్ చేసుకున్నాము, స్నాక్స్ చేసుకోలేదు కదండి. అందుకమ్మ ఈరోజు స్నాక్ ఐటమ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఓ 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటాస్ వేసి మగ్గనివ్వండి. అవి కొద్దిగా మగ్గాక 1 కప్పు క్యాబేజీ తురుము, 1 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్ ఆలు తురుము, 1/2 కప్ క్యాప్సికము వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఫ్రై అయ్యేలోగా మన ఛానల్ ఓపెన్ చేసి ముందర వీడియోస్ అన్నీ చూసి ఒక లైక్ వేసుకోండి. చూడండి, మీరు అలా లైక్ వేసే లోపల ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారపొడి, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఈ కూరగాయలన్నీ కూడా మొత్తం ఫ్రై అవ్వకూడదండి, 80% కుక్ అవ్వాలి. సో స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మూత వేసుకొని ఫ్రై అయ్యేలోగా కొద్దిగా పన్నీర్ తీసుకొని ఇలాగ తురుముకోండి. పన్నీరు చిదిమి కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా తురుముకుంటే పన్నీర్ అనేది మనం కూరలో వేసినప్పుడు పొడి పొడిగా ఉంటుంది. మూత తీసి ఒకసారి ఇలాగా అన్నీ కలుపుకోండి. ఇలా కొంచెం కలుపుకున్న తరువాత మనం తురుముకున్నటువంటి పన్నీర్ చూడండి, మనం తురుముకోవడం వల్ల ఎలా పొడి పొడిగా ఉందో అది కూడా వేసి మన స్టార్ ఐటెం టమాటో సాస్ అది కూడా కొద్దిగా వేసుకోండి. కర్రీలో టమాటో సాస్ వేసుకుంటే చపాతీ రోల్ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది కూడా ఒక 2 minutes మగ్గనివ్వండి. ఇది మగ్గేలోగా మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ పిండి తీసుకొని ఇలాగా చపాతీలాగా చేసుకోవాలి. మీకు చపాతీ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ అండి. గోధుమ పిండితో పాటు కాస్త మైదా పిండి కూడా వేసుకున్నట్లయితే చపాతీ చాలా చాలా స్మూత్గా వస్తుందండి. నేను ఇంట్లో ఎప్పుడు అలాగే చేస్తాను. ఇలా మనం చపాతీలన్నీ కాల్చుకొని అవి కాస్త చల్లారనివ్వాలి. అవి చల్లారాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కూడా తీసుకొని ఇలాగా బాగా స్ప్రెడ్ చేసి రాసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి కర్రీ కూడా తీసుకొని అందులో పెట్టి ఇలాగ రోల్ చేసేయడమే. రోల్ చేసేటప్పుడు చూసి జాగ్రత్తగా రోల్ చేయండి. మొత్తం స్ప్రెడ్ అయిపోవాలండి కర్రీ అనేది. ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే అండి. వీడియో చూశాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.